హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక ఏపీలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతుంది. ఎన్నికల సంఘం వచ్చే నెల తొలి వారంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. న్యాయపరమైన అడ్డంకులు వస్తే మినహా అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక ఇందుకోసం రాజకీయంగానూ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా కూడా ఆసక్తిగా మారుతుంది. ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి, వైసీపీ సై అంటున్నాయి. సార్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలను నిలుపుదల చేయాలని వైసీపీ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే 2025 ఎన్నికల జాబితాతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇక ఈ సమయంలోనే ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాలనే వినియోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను సమీకరించే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి మొత్తంగా 1.50 లక్షల బ్యాలెట్ బాక్సులను తెప్పించాలని భావిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బాక్సులు వినియోగానికి వీలుగా లేవని తాజాగా అధికారులు గుర్తించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను వినియోగించే విధంగా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికలను తొలుత ఈవీఎంల విధానంలో నిర్వహించాలని అధికారులు భావించారు. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో అన్ని స్థానిక ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలనే ఉద్దేశం. అయితే వీటి కొనుగోలుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయని అంచనా. ఇక 4 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తే 41,301 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని భావించారు. ఈవీఎంల కొనుగోలుకు దాదాపుగా 400 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు గడువు సమీపిస్తున్న వేళ బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన అధికారికంగా ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది.